ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు రుచులు. ఎప్పుడు చేసే చికెన్ ఫ్రై బోర్ కొడుతుంటే ఒకసారి ఈ విధంగా చికెన్ ఫ్రై ట్రై చేయండి. చాలా సింపుల్గా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసేయచ్చండి. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునే విధంగా ఉంటుంది. ఒకసారి ఇది ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 1 కేజీ చికెన్ తీసేసుకున్నానండి. ఒక గిన్నెలోకి 1 కేజీ చికెన్ తీసేసుకొని దీన్ని మనం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టుగా మీడియం సైజులో చికెన్ మొత్తాన్ని కూడా కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న చికెన్ మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోకి తీసేసుకొని దీంట్లోకి ఒక 2 స్పూన్స్ వరకు సాల్ట్ వేసేసుకోవాలి. వేసేసుకొని దీని మొత్తాన్ని కూడా మనం వాటర్తో శుభ్రం చేసేసుకోవాలి. ఈ విధంగా సాల్ట్ వేసి క్లీన్ చేయటం వలన చికెన్లో ఉండే నీసు వాసన అంతా పోతుందండి. ఈ విధంగా నీట్గా శుభ్రం చేసుకున్న చికెన్లోకి ఒక 2 స్పూన్స్ సాల్టు, 1 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత మీ కారానికి తగ్గట్టుగా ఒక 2 స్పూన్స్ కారం వేసుకోండి. నేను ఇక్కడ ఒక 2 స్పూన్స్ కారం వేసేసుకున్నాను. వేసేసుకొని ఆ తర్వాత దీంట్లోకి కొంచెం ధనియాల పొడి వేసుకోండి. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి ఉంటే జీలకర్ర పొడి కూడా వేసేసుకోండి. కొంచెం గరం మసాలా ఉంటే గరం మసాలా వేసేసుకొని నేను దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. పుదీనా, కొత్తిమీర వేసేసుకొని ఒక నిమ్మకాయని కూడా పిండాలండి. అలాగనే కొంచెం పెరుగు కూడా వేసుకోండి. గ్రేవీ కొంచెం లైట్గా గ్రేవీ వస్తుంది పెరుగు వేయటం వల్ల. నిమ్మకాయను కూడా పిండేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి. అందుకని నిమ్మకాయ కూడా పిండేసుకొని ఈ చికెన్ మొత్తాన్ని కూడా ఇక్కడ చూపిస్తున్నట్టు చేత్తో బాగా అంతా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలండి. ఈ విధంగా మొత్తం కూడా నీట్గా కలిపేసుకోవాలి. ఆ మసాలాలన్నీ ముక్కకు పట్టే విధంగా కలిపేసుకొని ఒక 1 అవర్ పాటు మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత చేసుకొని కళాయి పెట్టేసుకొని దీంట్లో ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకోవాలండి. వేసేసుకొని ఆయిల్ అంతా కాగిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసినటువంటి చికెన్ మొత్తాన్ని కూడా ఆ కళాయిలోకి వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకొని మనం మొత్తం కూడా మిక్స్ చేయాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే జరగాలి. ఈ విధంగా మొత్తం కూడా కలుపుకోవాలి. ఒక గంట తీసుకొని చికెన్ మొత్తాన్ని కలుపుకొని దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అందుకని కరివేపాకు కూడా వేసేసుకొని చికెన్ మొత్తాన్ని కూడా కలిపేసేసుకోండి. ఇలా కలిపిన తర్వాత కొంచెం సేపటికి చికెన్లో నుంచి వాటర్ వస్తుందండి. ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు చికెన్ని ఈ విధంగా ఉడికించేసేసుకోవాలి. ఇలా ఉడికిన చికెన్ మొత్తాన్ని కూడా మనం తీసేసి ఒక ప్లేట్లో కానీ గిన్నెలో కానీ సపరేట్ చేసుకోవాలండి. కళాయిలో ఉన్న చికెన్ మొత్తం కూడా తీసేసి గిన్నెలో వేసేసుకొని మళ్ళీ అదే కళాయిలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసుకోవాలండి. ఈ విధంగా గిన్నెలోకి తీసేసుకొని దీంట్లోకి ఒక 2 ఆనియన్స్ని కట్ చేసేసి పక్కన ఉంచుకొని అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ మొత్తాన్ని కూడా దీంట్లో వేసేసుకోండి. కళాయిలోకి వేసేసుకొని అదేవిధంగా ఒక 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకొని దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. వేసుకొని ఈ సిమ్లో ఉంచుకొని మనం ఈ ఆనియన్స్ మొత్తాన్ని కూడా కలుపుతూ ఉండాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఆనియన్స్ని కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలుపుతూ ఉన్నప్పుడు దీంట్లోకి మనం కొన్ని మసాలాలని మనం యాడ్ చేసేసుకుందాము. దీంట్లో 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ అన్నా వేసుకోండి మీ కారానికి తగ్గట్టుగా. 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఈ మొత్తాన్ని కూడా కలిపేసుకోండి. అదేవిధంగా దీంట్లోకి మనం కొంచెం కారం కూడా యాడ్ చేద్దామండి. కలర్ కోసం బాగుంటుంది. అందుకని దీనికోసంగా ఇదంతా కలిసిన తర్వాత 1 స్పూన్ కారం కూడా వేసేసుకోండి. కారం కూడా వేసేసుకొని ఈ మసాలాలన్నీ కలిసే విధంగా మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే జరగాలి. ఈ విధంగా మొత్తం కలిసిన తర్వాత మనం సపరేట్ చేసుకున్నటువంటి చికెన్ మొత్తాన్ని కూడా దీంట్లో వేసేసుకోండి. ఈ ఆనియన్స్ గిన్నెలోకి వేసేసుకొని ఈ మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలండి కింద నుంచి పైకి. ఈ మసాలాలకు మొత్తం కూడా ఆనియన్స్లో ఉన్న మసాలా పట్టే విధంగా ఈ విధంగా కలిపేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చికెన్ని వేయించుకుంటూ ఉండాలండి. ఈ సిమ్లో పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ సరిపోతుంది.
10 మినిట్స్ వేయించేసేసుకుంటే బాగా జ్యూసీగా ఇవి ఇక్కడ చూపిస్తున్నట్టుగా జ్యూసీగా వచ్చేస్తుంది. దీంట్లోని కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకోవటమేనండి. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. చూసారా, ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని తింటే సరిపోతుందండి. ఈ విధంగా అన్నంలోకి వేసేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. చూడండి, ముక్క కూడా ఎంత జ్యూసీగా వచ్చిందో. చాలా ఈజీగా ఉడుకుతుందండి. చాలా మెత్తగా అవుతుంది ముక్క. మీరు ట్రై చేయండి ఒకసారి ఈ ఫ్రైని.